ప్రభుత్వాలు అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి. ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ అధికారంలోకి రావచ్చు, కానీ గవర్నెన్స్ అనేది కంటిన్యూస్గా కొనసాగాలి. ప్రజల కోసం చేపట్టినటువంటి ఈ పథకాలను ఆపవద్దు అని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఇబ్బంది పడ్డటువంటి నేల, కష్టాలు పడ్డటువంటి నేల, చాలా కరువును చూసినటువంటి ప్రాంతం. ఆ కరువునంతా కూడా తరిమేసే విధంగా ఈ ప్యాకేజ్ 19 కానీ మన కాలువలు కానీ మనం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి, రామాయణపేట కెనాల్ కానీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆ పనులను ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా జిల్లాలకు వస్తూ ఉన్నారంటే ఎక్కడైనా కూడా ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు. మరి వస్తే ఏమన్నా పథకాలు ఇస్తారేమో, ఏమన్నా కొత్తవి మాకు వస్తాయేమో అని చెప్పి. ఇవాళ యావత్ తెలంగాణలో కూడా మహిళలు మరి క్రిస్మస్ గిఫ్ట్ రాలేదని అనుకున్నారు. అట్లనే రంజాన్ తోఫా ఎగిరిపోయింది, అట్లనే బతుకమ్మ చీర కూడా ఎగిరిపోయింది. ఇవన్నీ ఒకప్పుడు ఇచ్చుకున్నాం, ఇప్పుడు ఏదీ లేనటువంటి పరిస్థితి. పోనీ క్రిస్మస్ గిఫ్ట్ తీసేసిండ్రు, మరి మహాలక్ష్మి పథకం కింద మాకేమన్నా 2500 రూపాయలు ప్రకటిస్తారేమో ఇలా మంచి రోజు అని చెప్పి తెలంగాణ మహిళలు అనుకున్నారు. మరి కళ్యాణ లక్ష్మితోని 1 తులం బంగారం ఇస్తారేమో అని అనుకున్నారు. ఏదీ లేదు, ఏం ఆలోచన లేదు. మహిళలు అనేటటువంటి వాళ్ళు మరి ఎంతో కొంత ఆశతోని ఈ ముఖ్యమంత్రి గారు వస్తే, కొత్త పార్టీ వస్తే మాకేమన్నా మంచి జరుగుతుందేమో, మరి కేసీఆర్ సార్ 2000 ఇస్తా అంటుండు, ఈయన 4000 ఇస్తా అన్నాడు కదా అని చెప్పి ఆలోచనతో ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలా సంవత్సరం అయిపోయింది, ఒక్కొక్క ఆడబిడ్డకి 2000 వస్తున్న వాళ్ళకు 4000 ఇస్తా అని ఇయ్యలేదు ఈ ప్రభుత్వం. కాబట్టి ఒక్కొక్క ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం 24,000 రూపాయలు అప్పుబడి ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లానే మరి 18 ఏళ్ళు నిండంగానే స్కూటీలు ఇస్తామని చెప్పి ఆడపిల్లలకి, మరి ఈ సంవత్సరంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా మరి స్కూటీ ఇస్తారా ఇయ్యరా ఏం సంగతి అన్నది కూడా ముఖ్యమంత్రి గారు మా ఆడపిల్లలకు చెప్పాలి. మరి వచ్చే సంవత్సరం 18 ఏళ్ళు అయ్యేటోళ్ళకన్నా ఇంకా 5 రోజులు అయితే కొత్త సంవత్సరం వస్తుంది. మరి కనీసం కొత్త సంవత్సరం కానుకగా అన్న తక్షణమే ఆడపిల్లలకు 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్లకు స్కూటీలు రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా మహిళలను నమ్మించి మోసం చేసినటువంటి సర్కారుగా ఈ సర్కారుని అభివర్ణించవచ్చు, ఒక మనసు లేని సర్కారుగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక ఆలోచనతోని కేసీఆర్ కిట్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి మరి 12,000 రూపాయలు మగపిల్లగాడు పుడితే 13,000 రూపాయలు ఆడపిల్ల పుడితే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇవాళ కేసీఆర్ కిట్లు కనబడతలేవు. సరే ఫోటో మార్చుకోండి, పేరు మార్చుకోండి, కనీసం కిట్లన్నా ఆడబిడ్డలకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అడుగుతూ ఉన్నామంటే కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయంతో ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరగాలి, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇల్లు గుల్లయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టింది. కానీ మొన్న వచ్చిన డేటా చూస్తే మళ్ళా తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీలు ఎక్కువవుతున్నాయనేటటువంటి విషయాన్ని కూడా గమనించినాం. అదేవిధంగా నిన్నగాక మొన్న పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు, 40% పెరిగింది క్రైమ్ రేటు, 40%. అందులో కిడ్నాప్ రేట్లు పెరిగినాయి. అక్కడ ఒక పోలీస్ ఆయన చెప్తా ఉన్నారు, మేము ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నాం కాబట్టి పెరిగినాయట. మీరు ఎంత ఎక్కువ కేసులు నమోదు చేసినా ఒక సంవత్సరంలో 5% పెరుగుతుండొచ్చు, కానీ ఏకంగా 40% క్రైమ్ రేటు పెరిగిందంటే అది కేవలం ఈ సర్కారు మహిళల పట్ల చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతూ ఉంది. ఇవాళ మహిళా భద్రత మీద మీకు సోయలేదు, మహిళలకు ఇవ్వాల్సిన పథకాల మీద మీకు సోయలేదు, ఏ అంశంలో కూడా మీరు పట్టనట్టుగా ఉంటున్నారు. దీన్ని మహిళలు చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.